హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసారు కదా! ఈరోజు మా వారి బర్త్‌డే. తన కోసం ఈరోజు నేను ఏమేమి స్పెషల్‌గా ప్రిపేర్ చేశాను మీరు కూడా చూసేయండి. ఇంకా మార్నింగే నా డే టీతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే నేను దోసలు వేద్దామని దోస బ్యాటర్ కలుపుకుంటున్నా. దోసలు అయితే వేసేస్తున్నా. క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి ఈరోజు దోసలు. ఈలోపు మా పిల్లలైతే లేచిపోయారు. ఇంక దోసల్లోకి చట్నీ లేకపోతే ఎలాగండి? దానికోసం నేను ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నా. ఇక్కడైతే నేను టమాటాలు కట్ చేసుకుంటున్నా. కొత్తిమీర కూడా వాష్ చేసి పక్కన పెట్టేశానండి. మీలో ఎంతమంది టమాటాకున్న పై పార్ట్ కట్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పాప అయితే టమాటాలు కోయనివ్వట్లేదు నన్ను. చిన్నపిల్లలున్న ఇంట్లో పనులు అవ్వాలంటే చాలా కష్టం కదండి. ఎలాగోలాగా ఫినిష్ చేశాను. ఇంకా పొయ్యి మీద వేసి మగ్గబెడుతున్నా. టమాటాలని కొత్తిమీర కొంచెం ఉప్పు వేసి మగ్గడానికి టైం పడుతుంది కదండి. మూత పెట్టేసి సేపు మగ్గనిస్తున్నా. ఈలోపు మా వారు కూడా లేచారండి. తనకి విషెస్ చెప్పాను. నైట్ 12కే విష్ చేశాను. కానీ ఆయన లేచాక అడిగితే ఏది గుర్తులేదు నాకు, నువ్వు విషెస్ చేసిందని చెప్పారు. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనండి. టమాటాలోంచి వాటర్ అంతా బయటికి పోవాలి. అవునండి, చెప్పడం మర్చిపోయాను. నేనైతే పచ్చిమిర్చి చేశాను. మళ్ళీ మీరు వేయలేదనుకుంటారు. దగ్గర పడిపోయిందండి. చట్నీ కూడా ఆడేశాను. ఇంక తాలింపు పెట్టడమే. ఇదిగోండి తాలింపు పెట్టేస్తున్నా. మీలో ఎంతమంది తాలింపు పెట్టుకుంటారండి? ఇక్కడైతే సేమియా చేస్తున్నానండి. మా వారికి అటుకుల పాయసం అంటే చాలా ఇదేనండి నేను గిఫ్ట్ ఇచ్చిన షర్ట్. ఇంక మా పిల్లలకైతే తలస్నానాలు చేయించేసాను. వాళ్ళ గౌన్లు చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఇద్దరికి ఒకలాంటివి అండి ఫ్రాక్స్. వీడియో తీస్తున్నాను చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నారో. వెజిటేబుల్ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నా. బిర్యానీ కూడా అయిపోయిందండి. గుడ్లు బంగాళదుంపలు కర్రీ అయితే వండుదామని ప్రిపేర్ చేస్తున్నా అండి. ఇక్కడైతే ఎగ్స్ వేపేసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు వేగుతున్నాయి. అంటే బిర్యానీ చేసి ఈ కర్రీ వండుతున్నానని అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. చేసింది వెజ్ బిర్యానీ కదండి. యాక్చువల్గా చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. బట్ అవ్వలేదు. టైం సరిపోలేదు అండ్ టైం కుదరలేదు కూడా నాకు. సింపుల్గా ఈ కర్రీతో అయితే ఎండ్ చేసేసాను. అయితే టేస్ట్ బాగా వచ్చిందండి. ఇదిగోండి చికెన్ ఫ్రై చేశాను. సలాడ్తో అయితే మా లంచ్ ఫినిష్ చేసామండి. ఇంకోండి అంటలు చూడండి. కిడ్స్కి అయితే స్వీట్ కార్న్ కావాలన్నారండి. ఏమో మా వారు అరటికాయ బజ్జీలు అడిగారు. వేస్తున్నా. మేము ఎంత బయట నుంచి తెచ్చుకున్నా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. శ్రమ పడినా కాస్త టైం తీసుకొని మన కోసం మన ఫ్యామిలీ కోసం చేసి పెడితే చాలా హాయిగా ఉంటుంది. ఈ ఈవినింగ్ అయితే మా పిల్లలు పార్క్ తీసుకెళ్ళమని ఒకటే ఏడుస్తూనే ఉన్నారు. సర్లే అని తీసుకొచ్చామండి. ఆ రోజైతే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలు అసలు రానన్నారు పార్కులోంచి ఏడుపు. మీ పిల్లలు కూడా ఇంతేనా? పార్కుకి తీసుకెళ్తే పాపని ఎంత ట్రై చేసి తీసుకొద్దామన్నా అందులోంచి నేనైతే బయటకు తీసుకురాలేకపోయినా. అస్సలు రాలేదు తనైతే. నైట్కి డిన్నర్ అయితే పరోటాతో ఫినిష్ చేసామండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఉంటాను.